సరి అయిన జ్ఞానం వలన సరి అయిన కర్మలు ఆచరించగలుగుట అబ్బును. మనం సత్కర్మాచరణం చేయడం వల్ల సరైనటువంటి జ్ఞానం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సరి అయినటువంటి జ్ఞానం పెరుగుతూ ఉండడం వల్ల మన సత్కర్మాచరణం అనేటువంటి చేయగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ రెండు ఉదాహరణ అంటే పరిపూరకములుగా ఉంటాయి, అది కాంప్లిమెంటరీస్ అంటే. అందుకని వీటిని విడదీసే ప్రయత్నం చేయకూడదు. మేము మాది జ్ఞానయోగం అండి, మీది కర్మయోగం అండి అంటే జ్ఞానం లేని కర్మ పనికిరాదు, కర్మ లేని జ్ఞానం పనికిరాదు. యోగం అంటేనే ఈ రెండు కూడా కలిపి అని అర్థం, కలయిక. రెండు చేతుల్లో ఏది ముఖ్యం అనుకునేటువంటి వాడు, లేకపోతే రెండు కళ్ళలో ఏ కన్ను ముఖ్యమైనటువంటి వాడు మూర్ఖుడు అనమాట. కనుక సాంఖ్యయోగముల సమన్వయము సర్వజీవులకును శుభము. జీవిగా పుట్టుట అనగా జ్ఞానము దేహము యోగమగుట. అది జీవిగా పుట్టడం అంటేనే అసలు జ్ఞానము యోగము రెండు కలిసి పనిచేయడం వల్లే జీవిగా మనం పుడతాం. జన్మబంధమును విమోచనం చేయుటకు సాంఖ్యయోగమే మార్గము. స్వధర్మమునందు వాని నిష్ట కలిగినప్పుడు దేహమునకు అంత్యకాలము వచ్చినప్పుడు కూడా సర్వాంతర్యామి స్మరణము నిలబడును. పైగా భగవద్గీతలో స్పష్టంగా ఏం చెప్పాడంటే, చివరి అంటే మనస్సుకు అంత్యకాలం అనేటువంటిది సాధనలో మనకు తెచ్చుకుంటే ఆ సాధన వస్తుంది, సిద్ధిస్తుంది. అదే కాకుండా శరీరానికి అంత్యకాలం వచ్చినప్పుడు కూడా శరీరం వదులుతూ కూడా ఎవరైతే నన్నే ధ్యానం చేస్తాడు, నన్నే అంటే భగవంతుడు ధ్యానం చేస్తూ ఉంటాడో వాడికి ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి అనేటువంటిది కంటిన్యూటీ. ఎందుకంటే మళ్ళీ వాడికి ఏమవుతుందంటే దీనివల్ల మళ్ళీ ఇంకో జన్మ వచ్చేప్పటికీ ఆ స్మరణతోనే వాడు పుడతాడు. అందుకని కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి వాడికి మృత్యువు లేదన్నారు.